ఓం గం గణపతయే నమః. ఓం వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ వారాహీదేవ్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీరు చూస్తున్న వాస్తుశాస్త్రరీత్యా మీ ఇండ్ల ఆయం కట్టే విధానము అని ఈ పుస్తకం రాసిన గురువు గారు చాలా బాగానే రాశారు. అయితే ఇందులో క్షేత్ర పదము అంటే ఈ గురువుగారి ఈ బుక్లో ఏ ఇంటికి క్షేత్ర పదం అంటే ఆయాది గణితం మంచిదో వాటికి స్టార్ గుర్తులు పెట్టారు. ఆ స్టార్ గుర్తులు పెట్టిన వంటి ఆయాది గణితాలన్నీ మంచివి అన్నట్టు ఈ గురువుగారు రాశారు. అదే గురువుగారు ఈ పేజీలోనే ఒక దగ్గర తిథులు ఏవేవి వాడకూడదని కూడా రాశారు. దీన్ని విస్మరించి ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు ఆధునిక పుస్తకాలు చదువుతూ ఈ ఇండ్ల ఆయములను యథావిధిగా కాపీ కొట్టి పాపం అమాయకులైనటువంటి ప్రజలకు గణితం ఇదే, ఆయాది గణితం ఇదే అని చెప్పి ఈ పుస్తకంలో ఉన్నటువంటి స్టార్ గుర్తులు పెట్టినవన్నీ కూడా అవే ఇస్తూ ఉన్నారు. వాటిలో ఈ గురువుగారు ఈ పుస్తకం రాసిన గురువుగారిది ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చారు కరెక్ట్, స్టార్ గుర్తులోనే మంచివని. కానీ మన మేధస్సును ఉపయోగించి మనం కొంత వాటిని సరిచేస్తే మంచి ఫలితాలనే వస్తాయి. తర్వాత ఇందులో ఉన్నటువంటి లోపాలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది గురువుగారు తప్పైతే కాదు, ఎందుకంటే ఆయన మనకి ఒక పేజీలో చూపించారు డైరెక్ట్గా. ఇవ్వండి, ఇక్కడ మీరు బాగా గమనిస్తే కనుక స్టార్ గుర్తులు ఉన్నాయి కదా, ఈ స్టార్ గుర్తులు ఉన్నవన్నీ కూడాను క్షేత్ర లేదా పదము అని చెప్తారు. అంటే మన ఇల్లు పొడవు వెడల్పని మనం ఇంటూ చేస్తే వచ్చేటువంటి ఎన్ని గజాల్లో మనం ఇల్లు కడుతున్నాం అనేది ఇవన్నీ కూడాను 83, 85, 87 ఈ విధంగా లెక్క మీరు చూసుకుంటూ వస్తే కనుక స్టార్ గుర్తులు ఉన్నవన్నీ కూడా మంచివని ఈ గురువు గారు వ్రాయడం జరిగింది. అందులో ఇటీవల కాలంలో చూస్తే ఒక సీనియర్ సిద్ధాంతి, ఒక గురువు గారు, అలాగే ఒక యువ ఇంజనీరు ఒక వాస్తు చెబుతూ ఆయన కూడాను యథావిధిగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి 129 గజాల క్షేత్ర పదానికే ఆయాది గణితం కట్టి ఇతరులకు ఇస్తూ ఉన్నారు. ఇది 129 గజాలు అంటే మనము సైట్ పొడవు వెడల్పుని బాగా గుణించిన తర్వాత వచ్చే గజాల్లో వస్తుంది. అడుగుల్లోంచి తర్వాత గజాల్లోకి మార్చుకోవడానికి పద్ధతి ఉంటుంది. అయితే ఈ గణితం అనేది మనం వేసుకునే షర్టు ఏ విధంగా అయితే మన ఇంటికి సరిపోతుందో, మన ఒంటికి ఏ విధమైన షర్ట్ సరిపోతుందో ఆ కొలతల ప్రకారం మనం షర్ట్ తీసుకుంటాము. ఉదాహరణకు నాకు 44 అంటే XXL షర్ట్ అయితే నాకు సరిపోతుంది. కానీ అది కాకుండా నేను 40 నెంబరు XL కానీ లేదా L కానీ తీసుకుంటే అసహ్యంగా ఉంటుంది. అదేవిధంగా 48 నెంబరు లేదా XXL తీసుకున్నా కానీ అసహ్యంగా ఉంటుంది. ఆ విధంగా ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు పొడవు వెడల్పుని బట్టి దాన్ని మనం క్షేత్రపదంగా గజాల్లోకి మార్చి దాన్ని మనం మన జాతకానికి ఉన్నటువంటి నక్షత్రానికి, ఇంటి నక్షత్రానికి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. అవన్నీ కూడా తర్వాత ఆ ఇంటికి సంబంధించినటువంటి భార్యాభర్తల నక్షత్రాలు, ఇంటికి వచ్చే నక్షత్రం మ్యాచ్ అవుతుందా లేదా దాన్ని తారాబలం పెట్టి చూడాలి. ఒక ఇంటి నిర్మాణం అంటే ఈ భూమి మీద ఒక ఇల్లు ఎప్పుడైతే మనం కడుతూ ఉన్నామో ఆ భూమి పైన మరొక బిడ్డ జన్మించినట్టే. మన ఇంట్లో ఒక బిడ్డ జన్మించినప్పుడు మనం ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఈ జాతకం వివరాలు చెప్పండి అని ఎలా అయితే అడుగుతామో, ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కూడాను ఒక సరైన వాస్తు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు మీ ఇంటికి సంబంధించినటువంటి గణితాన్ని తీసుకుంటే మీకు చాలా మంచిది. ఇక్కడ చూస్తే 129 గజాలు క్షేత్ర పదానికి 81 సంవత్సరాల వయసు వచ్చిందని రాశారు. అదేవిధంగా ఆయం అంటే ఇక్కడ ఆయం అంటారు జనరల్గా. ఆయం అంటే మనకి మయమతం ఆధారంగా ఆయం అంటే ఇన్కమ్ అని అర్థం. కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ విధంగా అలవాటు చేశారు. సరే, అది వదిలేస్తే ధ్వజాయ అని వచ్చింది. తర్వాత దిక్పతి ఇంద్రుడు. ఇక్కడ ధనం అంటారు చూడండి,
ధనము. ఈ 129 గజాలకి ధనం అనేది 12 అని ఇచ్చారు. కానీ ఇక్కడ 0 శేషం వస్తుంది. శేషము 0 వచ్చినప్పుడు దేంతో భాగించాము దాన్నే తీసుకోవాలని శాస్త్రాల్లో కూడా ఉంది. కానీ మన యొక్క సొంత మేధస్సు కానీ కొంత ఉపయోగిస్తే అక్కడ 0 రాకుండా ఉంటుంది. అలాగే గృహ యజమాని కూడా లబ్ధి చేకూరుతుంది. ఇకపోతే ఇది రుణము 3 అన్నట్టు, ఇది ఓకే. ఎప్పుడైతే శేషం 0 వచ్చి 12 భాగం తీసుకున్నామో మరి 12లోంచి 3 పోతే 9 లాభం ఉంటుంది కదా. ఇక్కడ మన మేధస్సు ఉపయోగించకుండా పరీక్షల్లో కాపీ కొట్టి పాస్ అయినట్టు అలాగే ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి తప్పుల్ని నేను చెప్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తే ఈ 129 గజాల క్షేత్రపదానికి తిథి 24 బహుళ నవమి అని ఇచ్చారు. మనకి నవమి అనే తిథి ఇంటి సంబంధించి మనం తీసుకున్న అంశాల్లో నవమి అనే తిథి అనేది మంచిది కాదు. మీకు ఈ పుస్తకంలోనే చూపిస్తాను. ఈ గురువుగారు అయితే కరెక్ట్గానే రాశారు. తర్వాత వారం శుక్రవారం మంచిదే, భవకరణం పర్వాలేదు, ఆరుద్ర నక్షత్రము, ఆయుష్మాన్ భవ, మళ్ళీ కీర్త్యంశ పర్వాలేదు. ఇక్కడ వచ్చేసరికి గ్రహాలలో కేతు అని వచ్చింది, ధనుర్ లగ్నం అని వచ్చింది, తత్వం జలం అని వచ్చింది, వర్ణం బ్రహ్మ అని వచ్చింది. ఇక్కడ కేతు గ్రహం తీసుకోకూడదు, అలాగే ధనుర్ లగ్నం కూడా తీసుకోకూడదు. మీకు ఏదైతే నేను చెప్పానో ఇందాక బహుళ నవమి అని ఇచ్చారో అది మీకు ఈ పుస్తకంలో చూపిస్తాను. ఇదిగో ఈ వీడియోలో చూడండి, తిథి అని ఉంది కదా. తిథులు అంటే మనకి జనరల్గా పౌర్ణమి నుంచి అమావాస్యకి 15 తిథులు, మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 15 తిథులు, మొత్తం కలిపితే పేర్లు అవే ఉంటాయి కానీ తిథులు 30 తిథులుగా భావించబడుతుంది. దీనిలో మీకు చూడండి, రిక్త తిథులైన 4, 9, 14 తిథులు మంచివి కాదు అని గురువుగారు రాశారు. అందుకే నేను ఈ గురువుగారు తప్పేమీ లేదని చెప్పడానికి గల కారణము. అలాగే 30 అమావాస్య తిథి గృహపతికి మరణం కావున అసలు మంచిది కాదని చెప్పి వ్రాయడం జరిగింది. అంటే తిథులలో ఎటువంటి తిథులు తీసుకోవాలి మనం ఆయాది గణితం కట్టినప్పుడు అనే ఒక ఆలోచన కూడా లేకుండా మన సొంత మేధస్సు వాడకుండా ఈ పుస్తకంలో ఉన్నట్టు వాళ్ళు మనకి రాసిచ్చేస్తూ అక్కడికక్కడే కూర్చొని గంటలో గణితం రాసిస్తున్నారంటే ఎట్లా గణితం గంటలు అయిపోతుంది. నేనైతే ఒక్కోసారి ఒక ఇంటికి సంబంధించిన పొడవు వెడల్పు తీసుకుని గణితం చేయాలంటే నాకు 6-7 రోజులు టైం పడుతూ ఉంటుంది ఒక్కోసారి. అది కూడా మయమతం ఆధారంగా తీసుకుంటే 10 రోజులు టైం పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంటి భార్యాభర్తల నక్షత్రాలు, అలాగే వీలైతే పిల్లల నక్షత్రాలు, ఈ ఇంటికి ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ నక్షత్రం అనేది కలవాలి. కాబట్టి ఇక్కడ గురువుగారు ఇచ్చినట్టు రిక్త తిథులైనటువంటి 4, 9, 14 మంచివి కాదు. అవేవో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ కూడా చూడండి, తిథుల గురించే చెప్పడం జరిగింది. అమావాస్య తిథి గృహపతికి మరణము, శుక్లపాడ్యమి గృహ యజమానికి దుఃఖము. రిక్త తిథులు చవితి, నవమి, చతుర్దశి దరిద్రము అని ఇక్కడ మనకి పుస్తకంలోనే సమాధానం కూడా ఇచ్చారు. ఇది తెలిసి కూడా ఇందులో ఉన్నటువంటి 129 గజాలు అంటూ దానికే ఆయాది గణితం కట్టి యథావిధిగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని రాసి సామాన్య ప్రజలకు ఇది ఒక మంచి ఆయాది గణితం అని చెప్పి ఇటీవల కొందరు వాస్తు సిద్ధాంతులు అని చెప్పుకుంటూ ఉంటున్నవారు ఇదే గణితాన్ని ఇస్తున్నారు. ఇక్కడ చూస్తే నక్షత్రాల్లోకి వచ్చేసరికి చూడండి, ఇగో నక్షత్రము యోగం అని ఉంటుంది. ఇది 129 గజాల క్షేత్రపదానికి నక్షత్రము ఆరుద్ర నక్షత్రం వచ్చింది. మరి అందరికీ ఇదే ఇస్తున్న మీరు మరి ఆ ఇంటి యజమానులకి యజమానురాలకి ఈ ఆరుద్ర నక్షత్రం తారాబలం కలుస్తుందో లేదో చూస్తున్నారా లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే నక్షత్ర పొంతన అనేది చాలా విధిగత ఉండాలి. అదేవిధంగా ఆ ఇంటి కుటుంబ సభ్యులకి నక్షత్ర బలం అనేది కలవాలి. అంతేగాని పుస్తకంలో ఉన్నట్టు మేము రాసిచ్చేస్తాం, మాకు పని సింపుల్గా ఉంటుంది, అమాయకమైనటువంటి ప్రజలు ఇంటి ఆయాది గణితం తీసుకుని మనకి వేల రూపాయలు ఫీజు ఇస్తున్న వాళ్ళందరూ కూడాను తర్వాత ఇల్లు కట్టుకున్నాక ఇబ్బందులు పడకూడదు అనే ఆలోచన ఉంటే కనుక సరైనటువంటి మన మేధస్సును ఉపయోగిస్తే ఇక్కడ 129 గజాలకి 12 అనే ధనం అయితే రాదు, అలానే 0 కూడా రాదు. మన మేధస్సును ఉపయోగించాలి. కొన్ని అంగుళాలు కలపడం ద్వారా ఈ యొక్క గణితం అంతా మారుతుంది. అలాగే తిథి మారుతుంది. నవమి తిథి మంచిది కాదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం అనేది మరి అందరికీ తారాబలం రీత్యా కలిసి వస్తుందో లేదో అది చెక్ చేసుకోవాలి. అదేవిధంగా గ్రహాల్లో కేతు మంచిది కాదు. అలాగే రాశి మరియు లగ్నంలో ధనుస్సు అనేది మంచిది కాదు అని చెప్పబడుతున్నాయి మనకి శాస్త్రాల్లో.
మీరు ఆయాది గణితం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. కాపీ కొట్టి పరీక్ష పాస్ అయినట్టు కాదు, దానివల్ల మనకి స్కిల్ అనేది ఉండదు. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీకు 100% వాస్తు ప్రకారం మంచి ఇంటి ప్లాన్ కావాలంటే ఆయాది గణితంతో మమ్మల్ని సంప్రదించండి. మీకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయాది గణితమైన విశ్వకర్మ ప్రకాశగా ఆయాది గణితం ప్రకారం ఇంటి గణితం చేయబడుతుంది. మీరు కోరుకుంటే కనుక మాయమతం ఆధారంగా కూడా మీకు ఇంటి గణితం అనేది కట్టి ఇవ్వబడుతుంది. దేనికన్నా కొంత సమయం అనేది కావాలి. ఎందుకంటే ఒక ఇంటి నిర్మాణం మొదలెట్టారంటే 1-2 నెలల ముందే సరైన వాస్తు సిద్ధాంతాలను కలిస్తే మీ ఇంటికి ఒక మంచి గణితం అనేది ఇవ్వగలుగుతాం. ఎందుకంటే సమయం ఉంటుంది కాబట్టి. మీ దగ్గరకు వచ్చి అక్కడ కూర్చొని కుర్చీలో అక్కడికక్కడే మీకు గణితం రాసిస్తున్నారంటే అది వాళ్ళు కాపీ కొట్టిందై ఉండాలి. ఎందుకంటే ఒక ఇంటి పొడవు వెడల్పుని తీసుకొని వీళ్ళకు అనుగుణంగా దాన్ని పొడవు వెడల్పు సెట్ చేస్తున్నారు, కానీ నక్షత్రాలు కలుస్తున్నాయి లేదని చూడటం లేదు. అదేవిధంగా తిథులను గమనించట్లేదు. తిథులు ఏ రకాలుగా, ఏ తిథి ఏ రకానికి పనికొస్తుంది, ఏ వారం ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ నక్షత్రం ఎందుకు ఎటువంటి శక్తిని ఇస్తుంది, ఇటువంటి ఎన్నో అంశాలు ఉంటాయి. అదేవిధంగా ఒక ఇంటి గణితానికి 16 అంశాలు అవసరం లేదండి. కేవలం మయమతం ఆధారంగా చూసుకుంటే 6 అంశాలు అయితే సరిపోతాయి. సరే, మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని అలవాటు చేశారు కాబట్టి నవవర్గు గణితం తీసుకుంటే సరిపోతుంది, లేదా ఏకాదశి వర్గం తీసుకున్నా సరిపోతుంది. కానీ 16 అంశాలు అనేవి ఇంటికి అవసరం లేదు. 16 అంశాలు అనేవి మనకి కేవలం దేవాలయాలకి వాడతారు. ఈ విషయాన్ని గమనించగలరు. మీకు కానీ వాస్తు ప్రకారం ప్లాన్ కావాలంటే మాకు ముందుగా 4 రోజుల ముందే సంప్రదించండి, లేదా 2 నెలల ముందు సంప్రదించండి. ఎందుకంటే భూమిలో శల్య దోషాలు ఉన్నాయని మేము నిర్ధారిస్తే కనుక దానికి ఒక మచ్చ యంత్రం అనేది మనం ఆ భూమిలో పెట్టాలి, ఆ భూమి పూజ చేసే రోజునాడు. కాబట్టి ఆ మత్స్యంత్రం అనేది కొంత సమయం తీసుకోవడం, అది మీ నక్షత్రం ప్రకారం ఆ మత్స్యంత్రం తయారు చేయించడము, ఇటువంటి కార్యకలాపాలన్నీ ఉంటాయి. కాబట్టి 2 నెలల ముందుగా మాత్రమే మీరు సంప్రదిస్తే మంచి వాస్తు ప్లాన్తో పాటు వాస్తు ప్రకారం మంచి ఇంటి నిర్మాణం అనేది మీకు మేము చేసి ఇవ్వగలుగుతాము. భూమిలో ఏమైనా శల్య దోషాలు ఉంటే కనుక మత్స్యంత్రం ద్వారా ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి శల్య దోషాల ప్రభావం మన మీద తగ్గుతుందని నేను చెప్పగలను. అదేవిధంగా ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు మీ జాతకంలో ప్రస్తుత గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఆ గ్రహస్థితిని కూడా పరిశీలన చేయాలి. దాన్ని బట్టి ఇంటి ప్లాన్ అనేది రూపొందించడం జరుగుతుంది. కాపీ కొట్టి ఇచ్చే ప్లాన్ల కోసం మీరు అవే మీకు నిజమనుకుంటే మీరు అవే పాటించండి. ఒక మంచి వాస్తు ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మయమతం ఆధారంగా అంటే స్థాపత్య వేదం ఆధారంగా కూడా ఇంటి ప్లాన్ ఇస్తాము. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో పాటించేటువంటి విశ్వకర్మ ప్రకాశిక లేదా విశ్వకర్మ వాస్తుశాస్త్రం అంటూ ఉంటారు. ఆ విధంగా కూడా మీకు మేము గణితం అనేది కట్టి ఇస్తాము. ఓం గం గణపతియే నమః. ఈ పుస్తకం రాసిన గురువు గారిని నేను తప్పు పట్టడం లేదు, దయచేసి గమనించగలరు. ఇందులో స్టార్ గుర్తులు ఉన్నాయని మంచివని అనుకోవడం మన పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఆయన ముందు పేజీల్లోనే రాశారు కాబట్టి ఏ తిథులు వాడకూడదని దాన్ని ముందు మనం గ్రహించాలి, తర్వాతే గణితం అనేది చేయాలి. ఆ 129 గజాలకి కొన్ని అంగుళాలు కానీ కలిపితే ఒక మంచి ఆయాది గణితం అనేది రావడం జరుగుతుంది. అవన్నీ మీకు వీడియోలో చెప్పేంత సమయం లేదు. వీడియో పెద్దదైనా చూసే ఓపిక మీకు ఉండదు కాబట్టి ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను ఈ వీడియో.